వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. నేను మీ నాగరాజ్ సార్. ఈరోజు మే 1 అనగానే మనందరికీ తెలుసు మే డే అని చెప్పేసి. ఈ మే డే సందర్భంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి కార్మిక కర్షకుల యొక్క దినోత్సవంగా మనం అంకితం చేసుకున్నాం. కష్టపడి పని చేసేటువంటి ప్రతి ఒక్క కార్మికునికి కూడా ఈ రోజుని అంకితం చేసుకున్నాం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. కానీ తెలంగాణకు సంబంధించిన విషయంలో ఈ మే డే అంటే మే 1వ తారీఖుకి ఒక ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పవచ్చు. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో, తెలంగాణ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో జరిగినటువంటి 1969లో జరిగిన ఆ ఉద్యమంలో ఈ మే 1కి ఒక ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యత చాలా పెద్ద ఉద్యమంగా జరిగింది ఈ రోజును మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కార్మిక కర్షక దినోత్సవంగా ఈ కార్మిక దినోత్సవం రోజున తెలంగాణ ప్రజలంతా కూడా ఏకమై ఈ రోజును వారంతా కూడా కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి వారికి న్యాయం జరగాలి అని చెప్పేసి, వారి యొక్క హక్కులను రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజును తెలంగాణ కోరికల దినోత్సవంగా అంటే తమ కోరికలను చెప్పుకుంటూ మా హక్కులు మాకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఈ మే 1వ తారీఖున తెలంగాణ కోరికల దినోత్సవంగా చెప్పడం జరిగింది. దానిని తెలంగాణ డిమాండ్స్ డే అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. మరి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రజల యొక్క కోరికలను, వారి యొక్క డిమాండ్స్ ని ఎవరికి చెప్పాలనుకున్నారు అంటే మరి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ ఖండూబాయ్ దేశ్ముఖ్కి చెప్పాలనుకున్నారు. మరి ఆ రోజున మరి గవర్నర్ని కలవాలి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ వాదులంతా కూడా కలిసి ఈ రోజున చలో రాజ్ భవన్ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరిగింది. మరి 16 ఉద్యమంలో జరిగినటువంటి ఎంతో మంది విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు అంతా కూడా కలిసి ఈ చలో రాజ్ భవన్ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి రాజ్ భవన్, గవర్నర్ ఉండేటువంటి ప్రదేశాన్ని మనం రాజ్ భవన్ అంటాం. మరి ఆ రాజ్ భవన్ కి వెళ్ళడానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, అదే విధంగా న్యాయవాదులు, ఎంతో మంది ఈ యొక్క తెలంగాణ వాదులంతా కూడా కలిసి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి 2 ప్రదేశాలను ఎంచుకున్నారు. 2 గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూపు హైదరాబాద్ లోని చార్మినార్ నుంచి బయలుదేరింది. అదే విధంగా మరొక గ్రూప్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది. మరి ఈ ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క నాయకులు ప్రాధాన్యత వహించడం జరిగింది. మరి సికింద్రాబాద్ నుంచి బయలుదేరేటువంటి ఈ గ్రూప్ కి అప్పుడున్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఈ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాదులు కూడా ఈ తెలంగాణకి మద్దతు తెలపడం జరిగిందని చెప్పొచ్చు. అప్పుడు మనకున్నటువంటి లోక్సభలో ఎన్జి రంగా గారు, అదే విధంగా ఈ సికింద్రాబాద్ నుంచి బయలుదేరేటువంటి ఈ ర్యాలీకి గౌతు లచ్చన్న, ఆంధ్ర ప్రాంత నాయకుడైనటువంటి గౌతు లచ్చన్న ఈ తెలంగాణకు మద్దతు తెలుపుతూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగిందని చెప్తున్నాం. అదే విధంగా హైదరాబాద్ చార్మినార్ నుంచి బయలుదేరేటువంటి ర్యాలీ మరి అప్పుడున్నటువంటి మల్లికార్జున్, విద్యార్థి నాయకుడైనటువంటి మల్లికార్జున్ దానికి నాయకత్వం వహించడం జరిగింది. మరి అప్పుడు ఆ సందర్భంలో ఉన్నటువంటి కేవి రంగారెడ్డి గారు ఒక ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ విషయంలో ఎంతో ఆకర్షణీయమైనటువంటి ఉపన్యాసాన్ని అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులంతా కూడా దీన్ని విని ఈ యొక్క ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ముందుకు సాగడం జరిగిందని చెప్పొచ్చు. ఏంటంటే వారు ఇచ్చినటువంటి అంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి కేవి రంగారెడ్డి గారు 1969 తెలంగాణ ఉద్యమంలో ఇచ్చినటువంటి ఒక నినాదం ఏంటంటే బానిస బ్రతుకులు బ్రతకే కంటే చావడం మేలు అని చెప్పారు. ఈ ఆంధ్ర పరిపాలనా కాలంలో మనము బానిస బ్రతుకులు బతికే కంటే చావడం మేలు అనేటువంటి ఉద్దేశంతో మరి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులందరితోని ఉత్తేజపరచడంతో మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు, అదే విధంగా ఎంతో మంది తెలంగాణ వాదుల సైతం ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి, సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ర్యాలీ, చార్మినార్ నుంచి బయలుదేరిన ర్యాలీ, ఈ 2 ర్యాలీలు కూడా
పబ్లిక్ గార్డెన్స్ వద్ద కలుసుకొని అక్కడి నుంచి ట్యాంక్ బండ్ సెక్రటరియట్ మీదుగా అది రాజ్ భవన్ వైపు వెళ్తుంది. రాజ్ భవన్ వైపు వెళ్తున్న సందర్భంలో మరి ఎంతో మంది పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీస్ అడ్డగింత జరిగింది. కాల్పులు జరిపారు. పోలీసుల యొక్క లాఠీ చార్జ్ జరిపారు. మరి ఏ విధంగానైనా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులంతా కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి రాజ్ భవన్ ప్రాంతంలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళడంతో తెలంగాణ వాదుల పైన అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి పోలీసులు ఈ యొక్క తెలంగాణ వాదుల పైన కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో ఆ కాల్పులలో దగ్గరగా 20 మంది తెలంగాణ వాదులు మరణించడం జరిగింది అని చెప్తున్నాం. మరి అప్పుడున్నటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఉపేందర్ రావు, మరి ఈ యొక్క ఉపేందర్ రావు కూడా మరణించడం జరిగింది. మరి ఈ యొక్క ఉద్యమంలో శ్రీధర్ రెడ్డి, మల్లికార్జున్ లాంటి విద్యార్థి నేతలు ఎంతో మంది పోలీసుల చేతులు లాఠీ దెబ్బలు చేయడం జరిగింది. 20 మంది విద్యార్థులు మరణించడంతో వాళ్ళ బుల్లెట్లు తలిగి ఆ విద్యార్థుల యొక్క గుండెల్లో తలిగి వాళ్ళు అక్కడికక్కడికే పడి రాజ్ భవన్ ముందు ప్రాంగణంలో కింద పడి మరణించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారి యొక్క రక్తం మొత్తం కూడా చింది ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా మొత్తం రక్తం పారిపోతుంది. మరి అలాంటి సందర్భంలో మనం అనుకున్న ఈ కోరికల దినోత్సవం, ఈ యొక్క డిమాండ్స్ డే కాస్త రక్తపాత దినోత్సవంగా మారింది. ఈ రక్తపాత దినోత్సవానికి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మరణించిన 20 మంది అమరవీరుల సాక్షిగా మనం వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ మే 17న మళ్ళీ మనము తెలంగాణ అమరవీరుల దినోత్సవాన్ని చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ మే 1 తెలంగాణ కోరికల దినోత్సవము. దీన్ని మనం తెలంగాణ డిమాండ్స్ డే చలో రాజ్ భవన్ అని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.